అందరికీ నమస్కారం. హరహర మహాదేవ శంభో శంకర. ఈ రోజు మనం మేషరాశి వారి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ రాశి వారికి ఆగస్టు 3, 4, 5, 6వ తేదీలలో అసలు వీరి జీవితంలో ఏం జరగబోతుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఈ 4 రోజుల్లో మీకు గొప్ప శుభవార్తలు వినే అవకాశం అయితే ఉంది. మీ జీవితంలో ఒక ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా చెప్పాలంటే ఒక వ్యక్తి ద్వారా మీకు ఎనలేనటువంటి కీర్తి ప్రతిష్టలను, మంచి శుభవార్తలను మీ జీవితంలో ఒక గొప్ప తోడును పొందుతున్నారనే చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలోనికి ప్రవేశించబోతున్నాడు. లేదంటే ఇప్పటికే ప్రవేశించి మీ విధిని నెమ్మదిగా మార్చేయబోతూ ఉండవచ్చు. అసలు ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు వచ్చారు మీ జీవితంలోనికి? అసలు వారి పాత్ర ఏమిటి? అది అసలు మీకు వరమా, లేదంటే మీకు గత జన్మకు వచ్చినటువంటి పరీక్షలా? ఈ ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానం ఈ వీడియోలో మీకు తప్పకుండా తెలుసుకోవచ్చు. ఈ రాశివారు సాధారణమైనటువంటి మనుషులు కాదు. మీరు ఈ అనంత విశ్వ ఊహలకు, దైవశక్తికి ప్రతిరూపాలుగా భావించండి. మీకు వేల కలలు ఉన్నాయి. సముద్రమంత లోతైన ప్రేమ మీ గుండెల్లో దాగి ఉంది. కానీ ఆ కలలను నిజం చేసుకోవడానికి మీరొక అడుగు ముందుకేసిన ప్రతిసారి విధి మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఆడుకుంటూ ఉంటుంది. మీరు అతి మృదువు స్వభావం కలిగిన వారు, ఎవరికి అన్యాయం చేయనివారు. కానీ దురదృష్టవశాత్తు అది మీ బలహీనతగా మారిపోయింది. ఎంతో మంది మిమ్మల్ని వాడుకుంటూ ఉన్నారు. మీ దగ్గర ఉన్నది వాళ్ళు తీసుకుంటూనే ఉన్నారు. ఆఖరికి అవసరం తీరిపోయాక కరివేపాకులా తీసి పారేశారు. నా మంచితనమే నాకు శాపమా? అందరికీ మేలు చేస్తే నాకెందుకు ఇంత కష్టం అని మీరెన్నోసార్లు ఒంటరిగా కూర్చొని భగవంతుణ్ణి ప్రశ్నించే ఉంటారు. కన్నీళ్లు పెట్టుకునే ఉంటారు. అందరికీ అన్నీ ఇచ్చి చివరికి మీ చేతులు మాత్రం ఖాళీగా మిగిలిపోయాయి కదా. కానీ ధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు. కన్నీళ్లు మీరు తుడుచుకోండి. ఎందుకంటే రాబోయే 4 రోజుల్లో ఈ రాశి వారి పాలిట కొత్త రోజులు మాత్రమే కాదు, ఇవి మీ విశ్వరూప దర్శన రోజులనే చెప్పుకోవాలి. ఇన్నాళ్లుగా మిమ్మల్ని చిన్న చూపు చూసిన వారు రేపు మీ ఎత్తును చూసి, అంటే మీ విజయాన్ని చూసి తలదించుకునే సమయమైతే ఆసన్నమైందనే చెప్పుకోవాలి. ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక. సముద్రంలో ఉండే చేపకు గాలం వేయటానికి జనాలు ఎప్పుడూ కాచుకునే ఉంటారు. అయితే అసలు విషయంలోనికి వెళ్లే ముందు ఒక చిన్న మనవి. జ్ఞానానికి ఎప్పుడు ఒక విలువ ఉండాలండి. నేను మీకు మీ జీవితాన్ని, అమూల్యమైన రహస్య విషయాలను తెలియజేస్తున్నాను కదా. దీనికి బదులుగా మీరు మాకు కావాల్సింది కేవలం మీ మద్దతు మాత్రమే అని బాగా గుర్తుంచుకోండి. ఒక మంచి విషయానికి మీరు మద్దతు ఇస్తే ఈ సకారాత్మక శక్తి మీ జీవితంలోనికి పనిచేయటం మొదలవుతుంది. ఇది విశ్వసనీయం. దయచేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఈ దైవిక పరిహారాలతో మీ బతుకు బంగారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ నెలలో గ్రహాల ఆట మొత్తం కూడా మీ వైపుకే తిరగబోతుంది. ఎన్నాళ్ళు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు మరియు మానసిక ఒత్తిడి ఇవన్నీ కూడా నేటితో ముగియబోతున్నాయి. బి అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది ఇదే. ఈ రాశి వారికి ఈ వీడియో మీ కళ్ళ ముందుకు వచ్చిందంటే ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు. మీ జీవితంలో ఇప్పుడే ఒక మౌనమైన, అత్యంత శక్తివంతమైన విధి మార్పు మొదలైపోయిందనే చెప్పుకోవాలి. ఎవరికీ తెలియకుండా, శబ్దం లేకుండా మీ ఆత్మస్థాయిలో జరుగుతున్న ఈ మార్పును మీ గతాన్ని ముంచిన కొత్త జీవితానికి తలుపు తెరవబోతుంది. మీ ఇంట్లో ఒక రహస్య శక్తి కూడా తిరుగుతుంది. ఆ శక్తి మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, కాపాడటానికి. మీరు ఒంటరిగా ఉన్నారు అని అనుకున్న ప్రతి క్షణంలో ఆ శక్తి మిమ్మల్ని గమనిస్తూనే ఉంటుంది. మీకు ఒక దారిని కూడా చూపిస్తుంది. ఇప్పటి వరకు మీ జీవితంలో ఎందుకు ఇన్ని ఆలస్యాలు వచ్చాయో, ఎందుకు నమ్మిన వాళ్ళు మీకు దూరం అయ్యారో, మీతో మంచిగా ఉన్నవాళ్ళు అయినా మీతో వెనక గోతులు ఎందుకు తవ్వుతున్నారో ఇప్పుడు ఒక్కొక్క విషయం మీకు అర్థమయ్యే సమయం వచ్చేసిందనే చెప్పుకోవాలి. అయితే ఈ 4 రోజుల్లో బి అనే అక్షరంతో ప్రారంభమయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలోనికి అడుగు పెట్టబోతున్నారు. ఆ వ్యక్తి చెప్పే ఒక మాట, చూపించే ఒక దారి మీ జీవితాన్ని పూర్తిగా తిప్పేసే శక్తిని కలిగి ఉంటుంది. అతను ఎందుకు ఇప్పుడే వస్తున్నాడు అనే నిజం తెలిస్తే మీకు ఖచ్చితంగా ఆశ్చర్యంగానే కలుగుతుంది. ఈ వీడియో చూస్తున్న సమయంలో దయచేసి ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని మనసును పూర్తిగా ప్రశాంతంగా ఉంచుకొని ఒంటరిగా మాత్రమే వినండి. ఇది సాధారణమైనటువంటి జ్యోతిష్యం కాదు, మీ జీవితాన్ని మార్చగలిగినటువంటి సమాచారం. అలాగే ఈ వీడియోని చూసే ముందు జై దుర్గాదేవి అని ఒక చిన్న కామెంట్ అయితే చేయండి.
ఇలా చేయటం వలన మీకు అంతా మేలే జరుగుతుంది. ఈ రాశి వారికి ఈ వీడియో అనేది ఎక్కువగా రీచ్ అవుతుంది కూడా. అంతేకాదు మాకు కూడా కొంచెం మోటివేషనల్ గా కూడా ఉంటుంది. అలాగే ముఖ్యమైన విషయం ఏమిటంటే దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయవద్దు. చివరి వరకు శ్రద్ధగా వినటానికైతే ప్రయత్నించండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే అసలు నిజాలు చివరిలోనే బయటపడబోతున్నాయి. ఈ రాశి వారికి జన్మ స్వభావం దేవతల కృపతో జన్మించినటువంటి ఆత్మకు సంబంధించిన విషయం కాబట్టి ఈ రాశిలో జన్మించిన ప్రతి వ్యక్తి కూడా సాధారణమైన మనిషి కాదు. ఈ రాశి వారికి జన్మతోనే ఒక ప్రత్యేకమైనటువంటి దైవానుగ్రహం ఉంటుంది. ఇతర రాశుల వారిలాగా బయటకు వెంటనే వీరు కనిపించరనే చెప్పుకోవాలి. ఈ జాతకంలో రవి 2వ స్థానంలో సంచరించటం జన్మ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా బుధుడు మరియు చంద్రుడు లాభస్థానంలో ఉండటం వలన ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఒక పెనుమార్పుకి నాంది కాబోతుంది. లోతుగా పరిశీలిస్తే ఈ రాశి వ్యక్తుల జీవితం అంతా కూడా ఒక అదృశ్య శక్తి చేత నడిపించబడుతున్నట్లుగా అనిపిస్తుంది. లోతుగా పరిశీలిస్తే ఈ రాశి వ్యక్తుల జీవితం అంతా కూడా ఒక అదృశ్య శక్తి చేత నడిపించబడుతున్నట్లుగానే అనిపిస్తుంది. అనవసరమైన కష్టాలు, అర్థం కాని బాధలు ఇప్పటికే మీరు అనుభవిస్తూ ఉండవచ్చు. అయినా కూడా ప్రతిసారి పూర్తిగా కోల్పోయి ప్రతి పరిస్థితుల్లోనూ ఎవరో ఒకరు ఏదో ఒక సంఘటన వారిని కాపాడుతూ ఉంటుంది. అదే ధర్మం, అదే దైవకృప. అందుకే ఈ రాశివారు ఎన్ని తప్పులు చేసినా, ఎంత దూరం వెళ్ళినా చివరకు ధర్మ మార్గానికే తిరిగి వస్తారు. మీరు లోపల చాలా నిజాయితీ కలిగిన వారు. బయటికి కోపంగా, నిర్లక్ష్యంగా కనిపించినా మనసులో మాత్రం చాలా పవిత్రంగా ఆలోచిస్తారు. ఈ రాశి వారి జీవితంలో ఒక విచిత్రమైన లక్షణం కూడా ఉంటుంది. మీరు ఇతరులకు మేలు చేయాలి అని అనుకుంటారు. కానీ అదే సమయంలో మీ మంచితనాన్ని చాలా మంది దుర్వినియోగం చేస్తారు. దాంతో మీరు మౌనంగా బాధపడుతూ ఉంటారు. ఆ మౌనమే ఒకరోజు వారి ఆయుధంగా మారుతుంది. ప్రస్తుతం జన్మశని ప్రభావం వలన కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే ఈ 4 రోజుల్లో లాభస్థానంలో ఉన్న బుధ చంద్రుల వలన మీకు ఒక స్పష్టత అనేది వస్తుంది. దేవతల కృప అంటే సంపద సుఖం మాత్రమే కాదండి, సరైన సమయంలో సరైన దారిని చూపించడమే అసలైన కృప. ఈ రాశివారు ఏ పని చేసినా కూడా ఆలస్యంగా ఫలితం అనేది వస్తుంది. కానీ వచ్చినప్పుడు మాత్రం జీవితాన్ని పూర్తిగానే మార్చేస్తుంది. చిన్న చిన్న అవకాశాల కోసం మీరు పుట్టలేదండి, ఒక పెద్ద మార్పు కోసం, ఒక గొప్ప అనుభవం కోసం ఈ రాశిలో జన్మించారు. అందుకే జీవిత ఆరంభంలో కష్టాలు, మధ్యలో గందరగోళం, చివరిలో స్థిరత్వం అనే ఒక ప్రత్యేకమైన జీవన గమనం వీరికి కలిగి ఉంటుంది. ఇప్పటి వరకు మీరు అనుకునేది ఒకటి, జరిగింది ఒకటి. ఇప్పటి వరకు ఎదురైన కష్టాల వెనుక ఉన్న రహస్యం ఏమిటంటే మీరు అనుభవించిన కష్టాలు సాధారణమైనవి కావు. ఇతరులు చిన్న సమస్యలకే కుంగిపోతే మీరు మాత్రం పెద్ద పెద్ద దెబ్బలకు కూడా మౌనంగా భరిస్తూ వచ్చారు. ఎందుకు మీకే ఇలా జరుగుతుంది అని ఎన్నోసార్లు దేవుణ్ణి కూడా ప్రశ్నించుకునే ఉంటారు. నిజానికి ఆ ప్రశ్నకు సమాధానం ఇదే. ఈ రాశివారి జీవితంలో కష్టాలు శిక్షలా వచ్చాయి. బంగారాన్ని అగ్నిలో పెట్టినప్పుడే కదా అది మెరిసేలా మీ ఆత్మను బలంగా చేయటానికి ఈ కష్టాలు వచ్చాయి. మీరు కష్టపడ్డారు, కానీ అదే సమయంలో మీరు ఒక అంతర్గత బలం పెరిగిపోయింది. మీరు ఒంటరిగా నిలబడగలిగిన శక్తి సంపాదించుకున్నారు. ఇది చాలా మందికి జీవితాంతం రాదండి. ఇంకొక ముఖ్యమైన రహస్యం, మీ కష్టాలు ఇతరుల పాపాల వలన కూడా వచ్చాయి. మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులు మీ మంచితనాన్ని చూసి అసూయతో లోపల నెగిటివ్ ఆలోచనలు పెంచుకున్నారు. వారు మీ గురించి చెడుగా మాట్లాడారు, మీ ఎదుగుదల ఆపాలి అని ప్రయత్నించారు. కానీ మీనరాశి వారికి దేవతల రక్షణ ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నాలు పూర్తిగా ఫలించలేదు. అయితే ప్రస్తుతం ఈ రాశిలో జన్మశని ప్రభావం వలన మరియు ఆ నెగిటివ్ శక్తి వలన ఆలస్యం, అవరోధాలు మాత్రం వచ్చాయి. ఈ 4 రోజులలో రవి 2వ స్థానంలో బలంగా ఉండటం వలన ఇప్పుడు ఆ ప్రభావం తగ్గే దశకు వచ్చేసింది. మీరు అనుభవించిన ప్రతి కన్నీటి చుక్క ఒకరోజు మీకు అదృష్టంగా మారబోతుంది. ఇప్పటి వరకు మీరు కోల్పోయిన ప్రతిదీ ఒక పెద్ద లాభానికి ముందస్తు బలి మాత్రమేనండి. ఈ కష్టాల వెనుక ఉన్న అసలు ఉద్దేశం మిమ్మల్ని ఆపటం కాదు, మిమ్మల్ని సరైన సమయంలో సరైన స్థాయికి చేర్చటం. ఇప్పుడు ఆ సమయం అయితే దగ్గర పడిందనే చెప్పుకోవాలి. మీ ఇంట్లో రహస్యంగా తిరుగుతున్నటువంటి ఆ అదృశ్య శక్తి, ఇది చాలా మందికి నమ్మశక్యం కాని విషయం. కానీ ఈ రాశి వారి ఇంట్లో ఒక అదృశ్య శక్తి ఎప్పుడూ ఉంటుంది. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో ఒక భావన, ఎవరో చూస్తున్నట్లుగా అనిపించటం, అకస్మాత్తుగా ఒక ఆలోచన రావటం, కలలో సంకేతాలు కనిపించటం, ఇవన్నీ కూడా అదే ఆ శక్తి లక్షణాలే. ఈ శక్తి భయపెట్టడానికి కాదు, రక్షించటానికి. ఇది మీ పితృదేవతల శక్తి కావచ్చు,
మీరు గత జన్మలో చేసిన ఒక పుణ్యకార్యానికి ప్రతిఫలం కూడా కావచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి పితృ రుణం బలంగా ఉంటుంది. అందుకే వారి ఇంట్లో దైవ సంబంధమైన శక్తి ఎక్కువగానే ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? పెద్ద ప్రమాదం నుంచి చివరి నిమిషంలో తప్పించుకోవటం, తీవ్రమైన సమస్య తలెత్తబోతున్న సమయంలో అకస్మాత్తుగా పరిష్కారం రావటం, ఇవన్నీ ఆ శక్తి చేసే పనే. కానీ మీరెప్పుడైనా ఆ శక్తిని నిర్లక్ష్యం చేశారు అని అంటే అప్పుడు మీ జీవితంలో అసహనం పెరిగిపోతుంది. ఇటీవల మీ ఇంట్లో వాతావరణం మారిపోయిందా? చిన్న విషయాలకు కూడా టెన్షన్ పెరుగుతుందా? రాత్రివేళ నిద్ర సరిగ్గా రావటం లేదా? అకస్మాత్తుగా మేలుకోవటం జరుగుతుందా? ఇవన్నీ కూడా ఆ శక్తి మిమ్మల్ని హెచ్చరిస్తున్నటువంటి సంకేతాలుగా భావించండి. ఈ శక్తి ఒక విషయం కోరుకుంటుంది. అదే గౌరవం. మీరు మీ ఇంట్లో దైవనామస్మరణ చేయటం, స్మరించటం, చెడు మాటలు తగ్గించటం మొదలు పెడితే ఈ శక్తి మరింత బలంగా పనిచేస్తుంది. అప్పుడు మీ ఇంట్లోకి అడుగుపెట్టే ప్రతి వ్యక్తి కూడా మీకు మంచే చేస్తాడు. ఇది కేవలం విశ్వాసం కాదండి. ఈ రాశివారి జీవితంలో ఎన్నోసార్లు రుజువైన సత్యం. ఆ శక్తి మీకు శత్రువా లేదంటే రక్షకుడా? చాలా మందికి ఒక సందేహం అయితే ఉంటుంది. ఈ శక్తి నిజంగా మంచిదేనా లేదంటే ఏదైనా నెగిటివ్ ప్రభావమా అని స్పష్టంగా చెప్పాలి అని అంటే ఈ రాశి వారి ఇంట్లో ఉన్నటువంటి శక్తి శత్రువు కాదు. మీరు చేసే పనుల మీద ఆధారపడి అది రక్షకుడిగా మౌన సాక్షిగా మారుతుంది. మీరు తప్పుడు మార్గంలో వెళుతున్నప్పుడు ఆ శక్తి అడ్డంకులు సృష్టిస్తుంది. అప్పుడు మీకు మనసులో అనిపిస్తుంది, ఎందుకు ప్రతిదీ నా ఎదుటే ఆగిపోతుంది అని. నిజానికి అది మిమ్మల్ని కాపాడే ప్రయత్నమేనండి. మీరు సరైన మార్గంలో ఉన్నప్పుడు మాత్రం అదే శక్తి తలుపులు తెరుస్తుంది. ఈ శక్తి మీ జీవితంలో కొన్ని వ్యక్తులను దూరం చేస్తుంది. మీరు బాధపడతారు కానీ తర్వాత కాలంలో అది మీకే అర్థమవుతుంది. వారు ఉండి ఉంటే మీకింకా పెద్ద నష్టం జరిగేదని. అలాగే కొంతమంది వ్యక్తులను అకస్మాత్తుగా మీ జీవితంలోనికి తీసుకొస్తుంది. వారి ద్వారా మీ జీవితం మారిపోతుంది. ఒక వ్యక్తి మాటలు మీకు అసహనంగా అనిపిస్తున్నాయా? ఇక ఆ శక్తి మీకు ముందే సంకేతం ఇస్తుంది. ఎవరి దగ్గర జాగ్రత్తగా ఉండాలో, ఎవరి మాటలు నమ్మాలో మీకు లోపలే తెలుస్తుంది. ఈ శక్తిని శత్రువుగా భావిస్తే మీ జీవితం భారంగా అనిపిస్తుంది. ఈ రాశివారి జీవితంలో ఈ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి పాత్ర ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం. బి అనే అక్షరంతో ప్రారంభమయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలో చాలా కీలకమైనటువంటి పాత్రను పోషించబోతున్నారు. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో లాభస్థానంలో ఉన్న బుధుడు, చంద్రుల ప్రభావం వలన ఈ వ్యక్తి మీకు కొత్తవాడు కావచ్చు, లేదంటే ఇప్పటికే పరిచయం కూడా అయి ఉండవచ్చు. కానీ ఇప్పటి వరకు మీరు అతన్ని ఆ కోణంలో చూడలేదు. ఈ వ్యక్తి ద్వారా మీకు ఒక సమాచారం, ఒక అవకాశం, లేదంటే ఒక సత్యం బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ విషయం మీకు మొదట ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు, తర్వాత భయాన్ని కూడా కలిగించవచ్చు. చివరికి అదే మీ జీవితాన్ని సరైన దారిలో పెట్టే మార్గదర్శకంగా మారుతుంది. ఈ వ్యక్తి రావటం యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలో ఇప్పుడే రావాల్సినటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు ఒక నిర్ణయం తీసుకునే ముందు ఈ వ్యక్తి మాట మీ చెవికి వినపడాలి, లేదంటే మీరు మళ్ళీ పాత తప్పే చేసేసేవారు. బి అక్షరం కలిగిన ఈ వ్యక్తి మీకు మోసం చేయడానికి కాదండి, మీకు నిజం చెప్పడానికే వచ్చారు. ఆ నిజం కొంత చేదుగా అనిపించినా సరే దీర్ఘకాలంలో మీకు మేలే చేస్తుంది. ఈ వ్యక్తి మాటలను నిర్లక్ష్యం చేయవద్దు. ఈ వ్యక్తి మీ ఇంట్లో అడుగుపెట్టే క్షణం మంచి అంటే మీ ఇంట్లో వాతావరణం మారిపోతుంది. మీ మనసులో ఉన్న గందరగోళం తగ్గిపోతుంది. మీరు ఎప్పటి వరకు ఎన్ని కష్టాలు అనుభవించారో వాటికి ఒక అర్థం కూడా దొరుకుతుంది. ఇక ఈ రాశివారి జీవితంలో చాలా అరుదుగా వచ్చే సంఘటన. ఈ అవకాశాన్ని మీరు గుర్తిస్తే మీ జీవితం పూర్తిగా కొత్త మలుపు తిరుగుతుంది. ఆ వ్యక్తి ఎందుకు ఇప్పుడే వస్తున్నాడు? కాలచక్రం ఇచ్చిన సంకేతం ఇది. మీ జీవితంలో కొన్ని సంఘటనలు చాలా ఆలస్యంగా జరుగుతున్నట్లుగా అనిపిస్తూనే ఉంటాయి. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి మార్పు ఇప్పుడు ఎందుకు మొదలవుతుంది అనే సందేహం మీలో ఉండవచ్చు. దీనికి కారణం కాలచక్రం అండి. ఈ రాశి వారికి సమయం చాలా కీలకం. ముందుగానే జరిగితే నష్టం, ఆలస్యమైతే బాధ. అందుకే ప్రతిదీ ఒక నిర్దిష్ట క్షణంలోనే జరుగుతుంది. ప్రస్తుతం ఈ రాశిలో జన్మశని నడుస్తున్న కాలంలో ఈ 4 రోజుల్లో లాభస్థానంలో బుధుడు, చంద్రుల సంచారం వలన ఈ సమయం ఆసన్నమైందనే చెప్పుకోవాలి. బి అక్షరంతో మొదలయ్యే ఆ వ్యక్తి ఇప్పుడే రావడానికి గల కారణం ఏమిటి? మీరు మానసికంగా సిద్ధమవటం. కొన్ని సంవత్సరాల క్రితం అతను వచ్చి ఉంటే మీరు వినే స్థితిలో ఉండేవారే కాదు. అప్పట్లో మీలో కోపం, ఆవేశం, తొందరపాటు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు మీరు మౌనంగా ఆలోచించే స్థితిగతికి వచ్చేశారు.
అదే సమయం అన్నమాట. అంటే సరైన సమయం ఇదే అని చెప్పుకోవాలి. ఈ వ్యక్తి రావటం వెనక మరో కారణం కూడా ఉంది. మీ జీవితంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకునే మలుపుకు మీరు చేరుకున్నారు. ఆ నిర్ణయం సరైనదా కాదా అనేది మీ భవిష్యత్తే నిర్ణయిస్తుంది. దేవుడు నేరుగా వచ్చి చెప్పడు కదా! ఒక వ్యక్తి రూపంలోనో లేదంటే ఒక మాట రూపంలోనో సంకేతమైతే ఇస్తాడు. అదే వ్యక్తి ఇప్పటికీ ఇటీవల మీరు లోపలే ఒక ప్రశ్నతో బాధపడుతూ ఉండవచ్చు. ముందుకు వెళ్ళాలా లేదంటే ఎక్కడే ఆగిపోవాలా అనే సందేహం. ఆ సందేహానికి సమాధానం చెప్పటానికే ఈ వ్యక్తి వస్తున్నారు. మీరు గమనించవలసింది ఒకటేనండి. అతని మాటలు సాధారణంగా అనిపించిన లోతుగా ఆలోచిస్తే అవి మీకు దారి చూపిస్తాయి. ఈ సమయం తప్పితే మళ్ళీ చాలా ఆలస్యం అయిపోతుంది. అందుకే కాలం మీకు చివరి హెచ్చరికలాగా ఈ వ్యక్తిని పంపిస్తుందనే భావించండి. ఇది భయపెట్టే విషయమైతే కాదు. ఇది ఒక అవకాశంగా భావించండి. ఈ 4 రోజులలో విధి ద్వారా నెమ్మదిగా తలుపులు తెరుచుకునే అవకాశమైతే ఉంటుంది. మీరు గమనించకపోయినా సరే మీ జీవిత దిశ మారటం మొదలైపోతుంది. ఈ రోజున మీకు ఒక విషయం స్పష్టంగానే అర్థమైపోతుంది. ఇప్పటి వరకు మీరు పట్టుకొని ఉన్నది తప్పు దారి లేదంటే అవసరం లేని భారమని ఒక ఆలోచనను వదిలివెయ్యాలి అనే భావన బలంగా వస్తుంది. అదే విధి. విధి మార్పుకు మొదటి అడుగుగా భావించండి. ఈ రోజుల్లో మీరెక్కువగా ఒంటరిగా ఉండాలి అని మీకు మనసులో అనిపిస్తుంది. జనాల మధ్య ఉన్నా కూడా మనసు లోపలికి వెళ్ళిపోతుంది. ఇది మంచి విషయమేనండి. ఎందుకంటే ఈ రోజుల్లో మీ ఆత్మ మీతో మాట్లాడుతుంది. మీరు దానిని వినగలిగితే చాలా పెద్ద పొరపాటు నుంచి తప్పించుకున్నవారవుతారు. అయితే ఈ 4 రోజుల్లో రాత్రి సమయంలో మీరు చూసే కల, వినే మాట, చదివే వాక్యం అన్నీ సంకేతంగానే భావించండి. అదే మీ భవిష్యత్తుకు పునాది లాంటిది. ఈ రోజున మీరు చేసే చిన్న మార్పు రాబోయే నెలలు అన్నిటిపైన ప్రభావం అయితే చూపుతుంది. ఈ రోజున కోపం కానీ, ఇగో కానీ, మొండితనం కానీ తగ్గిస్తే విధి మీ వైపుకు ఖచ్చితంగా తిరుగుతుంది. అదే మీరు గట్టిగా ఎదిరిస్తే కొంత ఆలస్యం మాత్రం ఖచ్చితంగానే జరుగుతుంది. ఈ 4 రోజులలో మీరు ఒక నిర్ణయం తీసుకోవలసినటువంటి సమయం వచ్చేసిందనే చెప్పుకోవాలి. ఆ నిర్ణయం కుటుంబ సభ్యులందరికీ నచ్చకపోవచ్చు. కానీ మీ అంతరాత్మకు ఖచ్చితంగా నచ్చుతుంది. అదే సరైన నిర్ణయం. అందరి సంతోషం కోసం మీ జీవితాన్ని త్యాగం చేయవలసినటువంటి అవసరం లేదు. నిజం ఎప్పటికైనా సరే బయటపడుతుంది కదా! దాన్ని ఎంతకాలం దాచినా చివరికి అదే మనసును గాయపరుస్తూనే ఉంటుంది. ఇప్పుడు మీరు ఆ బరువులు వదిలేస్తున్నారు. గత జన్మ పుణ్యఫలం ఇప్పుడు ఫలించటం ఎలా? ఈ రాశి వారి జీవితంలో ఒక ప్రత్యేకత ఉంది. మీరు చాలాసార్లు తమకు తెలియకుండానే మంచి మంచి పనులు చేస్తూ ఉన్నారు. ఎవరికైనా సహాయం చేయటం, బాధలో ఉన్నవారికి ధైర్యం చెప్పటం, నిస్వార్థంగా చేయూతనివ్వటం ఈ గుణం మీరు నేర్చుకున్నది కాదండి. గత జన్మల నుంచి వచ్చిన స్వభావం. మీరు చేసిన ఆ పుణ్యకార్యాలు అన్నీ కూడా ఇప్పుడు ఫలించటానికి సిద్ధమవుతున్నాయి. ఆ బలం మీకు నేరుగా డబ్బుగానో పేరుగానో రావాల్సిన అవసరమైతే లేదు. మొదట మీకు రక్షణగా, ఆ తర్వాత అవకాశంగా, చివరిగా స్థిరత్వంగా వస్తుంది. ఎన్నోసార్లు మీరు ప్రమాదాల నుంచి తప్పించుకున్నారు. తీవ్ర నష్టం జరగబోతున్న సమయంలో ఏదో ఒక కారణం వలన తప్పించుకుంటూనే ఉన్నారు. ఇది అదృష్టం కాదండి. ఈ పుణ్యఫలం వలన మీ జీవితంలోనికి వచ్చే వ్యక్తులు కూడా ప్రత్యేకమైన వారుగానే భావించండి. వారు మిమ్మల్ని తర్వాత కాలంలో ఆదుకుంటారు. అది మీకు ఖచ్చితంగా మేలు చేస్తుంది. ఇప్పుడు మీరు చేసే మంచి పని రెట్టింపుగా మీకు తిరిగి వస్తుంది. అలాగే చెడు ఆలోచనలు కూడా వెంటనే ఫలితాన్ని వస్తుంది. అందుకే ఈ దశలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆలోచనలే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి కాబట్టి దేవుడి సంకేతాలు మీరు ఈ సమయంలో గుర్తుంచుకోవాలి. దేవుడు ఎప్పుడూ కూడా నేరుగా ఎవరితో మాట్లాడడు. సంకేతాల ద్వారా మాత్రమే మాట్లాడతాడు. ఈ రాశి వారికి ఈ సంకేతాలు చాలా ఎక్కువగానే వస్తాయి. కానీ మీరు వాటిని పట్టించుకోవటమే సమస్య. ప్రస్తుతం ఈ రాశిలో జన్మశని ఉన్నా కూడా లాభస్థానంలో బుధుడు, చంద్రులు ఉండటం వలన ఇప్పుడు మీరు గమనించవలసినటువంటి సమయం వచ్చేసిందనే భావించాలి. ఒకే విషయం మళ్లీ మళ్లీ వినిపించటం, ఒకే ఆలోచన తిరిగి తిరిగి రావటం, ఒకే పేరు లేదంటే అక్షరం ఎదురవటం ఇవన్నీ సంకేతాలుగా భావించండి. ఇవన్నీ యాదృచ్ఛికం అని అనుకుంటే మీరు పెద్ద అవకాశాన్ని కోల్పోయినట్లే. ఇటీవల మీకు వచ్చే కళలు కూడా చాలా ముఖ్యమైనవి. మీ భవిష్యత్తును నేరుగా చూపించకపోయినా సరే మీ మనసులోని భయాలు, ఆశలు, అవసరాలను బయట పెడతాయి. ఆ కళలో కనిపించే భావాలు పట్టించుకోండి. అవే మీకు దారి చూపిస్తాయి. అయితే ప్రతిసారి
ఆ ప్రయత్నం పూర్తిగా ఫలించకపోవటానికి కారణం మీరు ఎదురించకపోవటం. అది బలహీనత కాదు, అదే మీ బలం. మీరు ప్రతీకారం కోరలేదు, న్యాయం దేవుడికి వదిలేశారు. అందుకే మీకు నష్టం జరగకుండా అదే శత్రువులు తమ మాటల్లోనే చిక్కుకుంటారు. ఇప్పటి వరకు దశలో శత్రువుల ప్రయత్నాలు పూర్తిగా బలహీనపడతాయి. వారు ఎంత ప్రయత్నించినా సరే మీపైన ప్రభావం చూపలేరు. ఎందుకంటే మీ జీవితంలో దైవ నిర్ణయం అమల్లోకి వచ్చేసింది కాబట్టి. ఇప్పుడు మీ మాటల శక్తి పెరిగే సమయం వచ్చేసింది. ఇప్పటి వరకు మీరు చెప్పిన మాటలకు అంతగా విలువ దక్కలేదు అని అనిపించి ఉండవచ్చు. మీ సలహాలు ఎవరూ పట్టించుకోలేదు అని మీరు బాధపడి ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ దశలో మీరు చెప్పే మాటలకు బలం పెరిగిపోతుంది. మీరు చెప్పిన ఒక్క మాట ఎవరో ఒకరి జీవితం పైన ప్రభావాన్నైతే చూపుతుంది. మీరు కోరుకున్నది మాట రూపంలో బయటపెడితే అదే నిజమయ్యే అవకాశమైతే పెరిగిపోతుంది. ప్రస్తుతం ఈ రాశిలో జన్మశని కన్నా కూడా లాభస్థానంలో బుధుడు మరియు చంద్రుడు ఉండటం వలన వాక్కు శుద్ధి పెరిగిపోతుంది. అందుకే ఈ సమయంలో మీరు జాగ్రత్తగా మాట్లాడాలి. కోపంతో పలికిన మాటలు కూడా త్వరగానే ఫలిస్తాయి. అలానే సానుకూలంగా పలికిన మాటలు కూడా మీ అదృష్టాన్ని పెంచుతాయి. మీ నోట మాట మీ భవిష్యత్తు దిశను నిర్ణయించే స్థాయి కూడా చేరుతుంది. అయితే మీరు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. అందులో అంటే మీ ప్లాన్ని ముందుగానే ఎవరికీ చెప్పవద్దు. మీ ఆలోచనలు మౌనంగా ఉంచితే అవే బలంగా మారతాయి. భావోద్వేగాలతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కొద్దిసేపు ఆగి ఆలోచిస్తే సరైన దారి కనిపిస్తుంది.